చరిత్రలో మొట్టమొదటిసారిగా 97% పింఛన్లు ఇప్పటికే మీ అందరికీ అందజేసిన 197 మందికి. అంటే ఒకే రోజు ఉదయం ప్రారంభించి సాయంత్రానికి అర్హులందరికీ ఇంటి దగ్గరనే ₹1 తీసుకోకుండా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీంట్లో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కూడా నేరుగా వచ్చి మీకు పింఛన్ ఇస్తున్నానంటే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్లు కానీ, అధికార యంత్రాంగం కానీ బాధ్యతగా ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి, మీకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ పింఛన్ అనేది ఎప్పుడూ లేని విధంగా ఇస్తున్నాం. మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ప్రారంభించారు. 84-85లో ₹35 ప్రారంభించాం. ఇప్పుడు ₹4,000 వరకు మీకు పింఛన్ ఇచ్చే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నేను 35 నుంచి ₹70 చేశాను. మళ్ళీ 2014 నేను ముఖ్యమంత్రి అవుతానే 200 నుంచి ₹1,000 చేసి, 1000 నుంచి ₹2,000 చేసి, ఇప్పుడు ₹3,000 నుంచి ₹4,000 చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ అందరికీ. మొన్న నెలలో మీరు చూశారు, మీ అందరి కోసం ₹7,000 ఇచ్చాం. నేను ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచే మీకు పింఛన్లు ఇస్తామని చెప్పి ₹7,000 ఒక నెలలో పింఛన్ ఇచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ పార్టీ. ఇంకొక పక్క అందరికీ పెంచాం, ఒకరిద్దరికి కాదు. సమాజంలో మీరు చూస్తే వృద్ధులున్నారు, వితంతులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరికీ ₹4,000 ఇస్తున్నాం. వికలాంగులు ఉన్నారు, వాళ్లకు 3,000 ఉంటే ఒకేసారి 6,000 చేసింది ఈ ప్రభుత్వం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ₹6,000 చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎవరైతే సైనిక్ వెల్ఫేర్ పర్సన్స్ కానీ అలాంటి వాళ్ళకు కూడా ₹5,000 ఇస్తున్నాం. వీళ్ళు కాకుండా కొంతమంది ఎవరైతే ఈరోజు పెరాలసిస్ వచ్చి లేకపోతే ఇబ్బందుల్లో ఉండే వాళ్ళందరికీ ₹15,000 పింఛన్లు ఇస్తున్నాం. అంటే ఒక వ్యక్తికి మీరు ఊహించుకోవాలి, అంత మునుపంతా కూడా అలాంటి వాళ్ళు చాలామంది బయట రాలేరు, బెడ్కే పరిమితం అవుతారు, మంచానికే పరిమితం అవుతారు. వాళ్ళు చూసుకోవడానికి ఇంకొకరు కావాలి, ఓసారి విధి వక్రీకరిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు సఫర్ కావడమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక్కొక్కరికి ₹15,000 పింఛన్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికైనా లెప్రసీ కానీ ఇవన్నీ ఉంటే వాళ్ళకు ₹6,000 ఇస్తున్నాం, దాన్ని కూడా ఆదుకుంటున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా మందికి కిడ్నీ సమస్య ఇలాంటి సమస్యలు వచ్చుంటే అలాంటి వారికి ₹10,000 ఇస్తున్నాం. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం, ఆ బాధ్యతతో ప్రతి ఒక్కరిని ఆదుకోవడం కోసం ముందుకు పోతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.